ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం: నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మను రక్షించును. ద లార్డ్ యువర్ గాడ్ ఈజ్ విత్ యూ, ద మైటీ వారియర్ హూ సేవ్స్. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కురుమరించును కాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవన ప్రయాణంలో మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ ఆధునిక కాలంలో చుట్టూ వందల మంది మనుషులున్నా లోపల ఏదో తెలియని ఒంటరితనంతో బాధపడుతుంటాం. నా బాధ ఎవరికి తెలుసు, నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు అనే ప్రశ్న చాలామందిని వేధిస్తూ ఉంది. అలాంటి వేదనలో ఉన్న వారికి జెఫన్యా ప్రవక్త ద్వారా దేవుడిస్తున్న అద్భుతమైన భరోసా ఇది. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. దేవుడు ఎక్కడో ఆకాశంలోనో దూరంగానో లేడు, నీ మధ్య నీ హృదయంలోనే ఉన్నాడు ఆయన. ఈ ఉదయకాల ధ్యానం నీ ప్రతి ఆందోళనను దూరం చేసి నీ పక్షాన ఉన్న ఆ గొప్ప దేవుడిని, ఆ శక్తిమంతుడిని నువ్వెలా అనుభవించాలో వివరించబోతుంది. నీరసించిన నీ ఆత్మకు నూతన జీవజలాన్నిచ్చే సందేశం ఇది. ఈ దేవుని మాటలో 3 కీలకమైన సత్యాలు మనకు కనిపిస్తాయి. మొదటిది, నీ మధ్య ఉన్నాడు. దేవుడు మనతో ఉండడం అంటే ఇది కేవలం సామాన్యమైన విషయం కాదు సుమా. పరలోక సైన్యాధిపతి, సర్వశక్తిమంతుడైన దేవుడు నీ గదిలో, నీ పని స్థలములో, నీ కార్యాలయంలో, నీ ప్రయాణంలో నీతోనే ఉన్నాడు. ఇది ఎంత ధన్యతో! ఆయన నీ పరిస్థితుల కంటే పెద్దవాడు అని జ్ఞాపకం చేసుకో. ఏ పరిస్థితులు నీ మధ్య ఉన్నా, నువ్వు ఏ పరిస్థితులు దాటవలసి ఉన్నా, నువ్వు ఒంటరి వాడివి కాదు. నీ మధ్య నీతో సర్వశక్తిమంతుడైన దేవుడున్నాడు. రెండవది, ఆయన శక్తిమంతుడు. ఆయన నీ కొరకు యుద్ధం చేసేవాడు. నీ శత్రువులైన పాపమును, అపవాదిని, మరణాన్ని జయించిన వీరుడు నీ పక్షాన ఉన్నాడు. నువ్వు ఇంకెందుకు దిగులు చెందుతావు? నీ భారాన్ని ఆయన మీద వేయి. ఆయన నీ కొరకు యుద్ధము చేస్తూ ఉన్నాడు. వ్యాజ్యమాడే దేవుడు. ఈ యుద్ధము యెహోవాదే. ధైర్యము తెచ్చుకో. మూడవ మాట, ఆయన రక్షించును. ఆయన కేవలం చూస్తూ ఉండేవాడు కాదు, ఆయన నీ పక్షముగా నిలుచుండి నిన్ను రక్షిస్తాడు. సమస్యల సుడిగుండ నుండి నిన్ను క్షేమంగా బయటకు తీసుకురాగలిగిన సమర్థుడు ఆయన. ఆయన నీకన్నా ముందుగా నడుస్తూ మెట్టగా ఉన్న స్థలాలను సరళము చేసి, ఇత్తడి తలుపులను పగులగొట్టి ఇనప గడియలను విరగొట్టువాడు. ఆయన నీ మార్గానికి ముందు నడిచేవాడు. నీ గురించి చింతించే దేవుడు ఆయన. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నీవు ఎవరివైనా ఏ పరిస్థితుల మధ్యున్నా ఒకసారి ఆలోచన చేయి. నీ ఆత్మ పరిశీలన చేసుకో. నీకున్న సమస్యల వైపు చూసి నువ్వింకా భయపడుతున్నావా? లేదా నీ ప్రక్క ఉన్న సర్వశక్తిమంతుడైన దేవుని వైపు చూసి ధైర్యంగా ఉన్నావా? నీ ప్రక్కన సర్వశక్తిమంతుడైన దేవుడు నడుస్తున్నాడని నీకు తెలుసా? నీ సమయాన్ని కేవలం భవిష్యత్తు గురించి చింతించడానికో, గతాన్ని తలుచుకుంటూ చింతించటానికి వినియోగిస్తూ నీ చెంతన నుండి నిన్ను ఆదరించి ధైర్యపరిచే ఆ ప్రేమమయుణ్ణి నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో ఒకసారి ఆలోచన చేయి. ఆత్మీయ నిద్ర నుండి మేలుకోవడం అంటే దేవుని సాన్నిధ్యాన్ని గుర్తించటం. నీలో ఉన్న లోకపు ఆలోచనలు, అపనమ్మకం అనేటువంటి మాలిన్యాన్ని కడిగివేసుకుంటే ఆ సర్వశక్తిమంతుని స్వరం నీకు వినబడుతుంది. దేవుడు నీతో మాట్లాడుతుంటుండగా ఈ ఉదయకాల సమయం
ఒక్కసారి ఆలోచించు. నీ హృదయం దేవునికి నివాసయోగ్యంగా ఉందా? నీవు ఆయనను నీ జీవితంలోనికి ఆహ్వానించావా, లేదా ఇంకా నీ హృదయానికి బయటే ఉంచావా? ఆయన బయట నిలుచుండి హృదయాన్ని తట్టుచూ ఉన్నాడు. నీకు వినబడుతుందా? నిన్ను చేయి పట్టి నడిపించేవాడు, మిమ్మలను అనాథలుగా విడువనని వాగ్దానం చేసిన దేవుడు ఆయన. నిన్నెంతో ప్రేమిస్తున్నాడు. ప్రాణము పెట్టునంతగా ప్రేమించే దేవుడు నీ గురించి ఆలోచన చేస్తూ నీతో మాట్లాడుతున్నాడు. సుమాబుది ఈ కాలం, ఈ నూతన దినంలో నీ పాత అపరాధ భావనను విడిచిపెట్టాలి. నేను దేవునికి ఇష్టం లేదేమో అన్న ఆలోచన కూడా నువ్వు విడిచిపెట్టాల్సిన వానిగా ఉన్నావు. నువ్వెప్పుడైతే దేవుని ప్రేమను నమ్ముతావో అప్పుడే నీవు ఆత్మీయముగా నూతనపరచబడతావు. దేవుడు నీ వైపు చూసి ఆనందిస్తున్నాడని ప్రవక్త చెప్తున్నాడు. ఒక తండ్రి తన బిడ్డను చూసి ఎలా మురిసిపోతాడో దేవుడు నిన్ను చూసి కూడా అంతగానే సంతోషిస్తున్నాడు. నీవు పొందుకోబోయే గొప్ప విజయాలకు, నీవు పొందుకునే దైవిక ఆనందమే ఇది పునాది సుమా. తుఫాన్లో చిక్కుకున్న పడవలో నీ జీవితం ఊగిసలాడుతుందేమో. నిన్నెవరూ అర్థం చేసుకోలేదని వేదన చెందుతున్నావేమో. ఇదిగో, సర్వశక్తిమంతుడు, ప్రేమామయుడైనటువంటి దేవుడు నీ పక్కనే ఉండి నీ చేయి చాపుతున్నాడు. ప్రభువా, నీవు నా మధ్య ఉన్నావని నేను నమ్ముతున్నాను. నా భయాలను తీసివేసి నీ శక్తితో నన్ను రక్షించు. నీ ప్రేమ ఆనందముతో నా హృదయాన్ని నింపు అని ఎవరైతే హృదయపూర్వకంగా అడగగలుగుతారో వారికి ఇప్పుడే ఒక పరలోకపు ధైర్యం ప్రవేశిస్తుంది. నీ కొరకు యుద్ధం చేసే దేవుడు నీ పక్షానున్నాడు. నీకు విజయాన్ని ఇస్తాడు. ప్రియదేవుని జనాంగమా, ఆయన ప్రేమలో విశ్రమించి ఆయన రక్షణను అనుభవిస్తూ ఆయన సిద్ధపరిచిన దీవెనలు పొందుకోవటానికి సిద్ధపడి ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. ఈ ఉదయకాలం మాతో మీరు మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచినందుకు మీకు వందనాలు. నీవు మా మధ్య ఉన్నావన్న సత్యం మాకెంతో ధైర్యాన్ని కలుగు చేస్తుంది. మా బలహీనతలోని శక్తిని ప్రోక్షింపు చేసి మమ్మల్ని రక్షించమని, మీ ప్రేమ, మీ ఆనందంలో మేము నివసిస్తూ ప్రతి శోధనను జయించి నూతనముగా ఎదగటానికి సహాయము దయచేయమని, సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.